తండ్రి, నీకోసమే కదా ఈ రాత్రి ఇక్కడికి వచ్చింది. నన్ను ఇక్కడ పడేసి వెళతావని కన్నీళ్లు నిండిన కళ్ళతో చూస్తే అడుగు గదలలేకపోయాడు యాకోబు. తెల్లవారుచున్నది, నన్ను పోనీ, వెళ్తావా? నన్ను ఒంటరి చేసి వెళ్తావా? నన్ను ఆశీర్వదించకుండా వెళ్తావా? ఈ పరిస్థితుల్లో నన్ను పడేసి వెళ్తావా అని ఏడుస్తూ కన్నీళ్లతో నిండిన కన్నులతో చూసి ఎట్టబోతాడండి ఏ తండ్రి అయినా. సరే అది చెప్పు, నీ పేరేందుకు చెప్పాను. యాకోబయ్యా, యాకోబు ఒప్పుకున్నాడు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు. నన్ను గెలిచావు. ఓటమిని ఒప్పుకొని పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడిచి నా హృదయాన్ని గెలిచావు. యాకోబు, నువ్వు ఇక నుంచి ఇశ్రాయేలు. ఏ వాగ్దానాలు నీకు చెప్పానో అవన్నీ నెరవేరుతాయి. అంతేకాదు, నన్ను కన్నులారా చూసే భాగ్యం కూడా నీకు లభించింది. ఓ, దేవుని ముందు ఓడినోడే గెలుస్తాడమ్మా. దేవుణ్ణి గెలవటానికి ట్రై చేయొద్దు. నీ చిత్తం ఓడిపోవాలి. నీ ప్రాణ సంబంధమైన మనస్సు ఓడిపోవాలి. నీ దేహ సంబంధమైన వాంఛలు ఓడిపోవాలి. అదే భక్తులు పాడిన పాట.